హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీఎడ్ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ విత్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూద్దామండి. థర్డ్ సెమిస్టర్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 2 పెడగాగీస్, 2 కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. నా మెథడాలజీ వచ్చేసి సోషల్. ఇది సోషల్ అండి. నేను అలా టిక్ చేసుకుని ఇంపార్టెంట్ అవి చదివానండి. ఏ టాపిక్స్ ఇంపార్టెంటో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్. ఇది కూడా సేమ్. సర్కిల్ చేసినవన్నీ కూడా రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చినవి సర్కిల్ చేస్తున్నానండి. లెర్నింగ్ అసెస్మెంట్ అండి. ఇందులో టాపిక్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రతి యూనిట్లోనూ కొంచెం రిపీటెడ్గా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సెకండ్ యూనిట్లో వచ్చేది థర్డ్ యూనిట్లో అలా ఉంటాయి. నేను సెకండ్ యూనిట్లో రాంగ్ టిక్ చేశాను ఏంటా అనుకోవచ్చు. అవి ఆల్రెడీ రిపీటెడ్గా ఉన్నాయని చెప్పేసి అలా చేశానండి. అవి కూడా ఇంపార్టెంటే. రూబ్రిక్స్, పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో కూడా వస్తాయండి. ఈ బుక్ నాకు 1 ఇయర్ బాబు ఉన్నాడండి, చింపేసాడు, అందుకే ఇలా ఉంది. ఇది వచ్చేసి అండర్స్టాండింగ్ ది సెల్ఫ్. మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 2 పెడగాగీస్, 2 కామన్ సబ్జెక్ట్స్. లెర్నింగ్ అసెస్మెంటు, అండర్స్టాండింగ్ సెల్ఫ్ అందరికీ కామన్గా ఉంటాయి. పెడగాగీస్ వచ్చేసి ఎవరు ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే అవి ఉంటాయి కదండి. నాది వచ్చేసి సోషల్ ఇంగ్లీష్. మీకు ఇంకా డీటెయిల్డ్గా వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డీటెయిల్డ్గా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవే కాకుండా నా దగ్గర ఫస్ట్ సెమ్ నుంచి 4th సెమ్ వరకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్స్ అన్నీ